ఎప్పుడో కాలంలో కూషాల అనే రాజ్యం చీకటి అగ్నిలా విస్తరించింది. దుష్టుడు షాడో కింగ్ కైల్ తన సైన్యంతో రహదారిలో ఉన్న ప్రతిదాన్ని ధ్వంసం చేస్తూ పోతున్నాడు. ఆమెకు వయస్సు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కాని ఆమె గుండె మాత్రం బలంగా ఉండేది. ఒక రాత్రి ఆకాశం నుండి అగ్నిజ్వాలలు వర్షంలా కురిశాయి. ఎప్పుడో తల్లి చెప్పిన కథల దిశగా ఆషెన్ పర్వతాల లోతుల్లో ఆమె ఒక ప్రకాశించే గుహను కనుగొంది. ఆ గుహలో శృంఖలాతో కట్టేసిన ఒక డ్రాగన్ ఉండేది. శర్విత ముందుకు అడుగేసింది. నాకు భయం లేదు అంది ఆమె. నువ్వు మా రక్షకుడివి, మళ్ళీ మా కోసం పోరాడు. తన తండ్రి యొక్క పురాతన ఖడ్గంతో శర్విత చెల్లింపులపై బలంగా కొట్టింది. డ్రాగన్ గర్జించింది. అది ఇప్పుడు స్వతంత్రంగా మారింది. అంతా కలిసి వారు రాత్రి ఆకాశంలోకి ఎగిరారు. కూషాల చివరి యుద్ధం ప్రారంభమైంది. ఘనమైన అగ్నిజ్వాలతో డ్రాగన్ షాడో కింగ్ యొక్క చీకటి కోటను ధ్వంసం చేసింది. చెడును పూర్తిగా నశింపజేసింది. ఆకాశం నిర్మలమైంది. ప్రజలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. డ్రాగన్ను కనుగొన్న ఆ చిన్న అమ్మాయి రాజ్యాన్ని రక్షించింది. ఆమె యోధురాలు కాదు, ఆమె రాణి కాదు, ఆమె కేవలం ధైర్యవంతురాలైన శర్విత. కథ నుండి పాఠం: నిజమైన ధైర్యం శక్తిలో కాదు, ప్రపంచం చుట్టూ కాలిపోతున్నా నిజం కోసం నిలబట్టంలో ఉంది.